మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ బోధలో మీకు మరొక అద్భుతమైన కథను వినిపించబోతున్నాను. అందరం కలిసి విని అసలు విషయం ఏమిటో తెలుసుకుని విని అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు ఈ సత్సంగ బోధలోని శీర్షిక నాన్న ఎందుకు వెనుకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనుకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనుకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నకెందుకు బాగా వెనుకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ అనే పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అనే పిలిపే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తుకు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఇద్దరూ సమానమైన పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకు చాలా వెనుకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకు మాకు కూడా పట్టనంతా వెనుకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచే ఒక్కటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకు బాగా వెనుకబడ్డాడు. పిల్లల ఫీజుల ఖర్చులైనప్పుడు ఈసారి పండక్కి చీర కొనద్దని అమ్మ, ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే. నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నుముక వెనుకుండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం. నాన్న గురించి చాలా అద్భుతమైన విషయాన్ని అందించిన మన యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి సోదరు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.